DJ4 న్యూస్ కి స్వాగతం. నా పేరు విజిత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పాలకొల్లు పట్టణం 12వ వార్డులో నూతనంగా మంజూరైన పింఛన్లను లబ్ధిదారులకు అందజేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రధాన కార్యదర్శి DCMS మాజీ చైర్మన్ యడ్ల తాతాజీ. కొంతేరు గ్రామంలో నూతనంగా మంజూరు అయిన పింఛన్లు లబ్ధిదారులై స్వయంగా పంపిణీ చేసిన జడ్పీ చైర్మన్ కౌరు శ్రీనివాస్. నరసాపురం తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు NRI కొవ్వలి యతిరాజా నాయుడు తన తల్లిదండ్రుల పేరుతో కొవ్వలి ఫౌండేషన్ ను ప్రారంభించిన మాజీ శాసన మండలి MA షరీఫ్. స్వాతంత్ర సమరయోధులు కాకాని వెంకటరత్నం గారికి నివాళులు అర్పించిన ప్రముఖులు. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి. యలమంచిలి మండలం కొంతేరు గ్రామంలో గ్రామ సచివాలయం నందు జాతీయ జెండా రూపకర్త స్వతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన గ్రామంలో నూతనంగా మంజూరైన పింఛన్లు లబ్ధిదారులై స్వయంగా పంపిణీ చేసి గ్రామంలో ఇందిరమ్మ కాలనీలో పలు సమస్యలు జడ్పీ చైర్మన్ కౌరు శ్రీనివాస్ దృష్టికి తీసుకువచ్చారు. తక్షణమే కాలనీలో పర్యటించి సమస్యలను అధికారులతో మాట్లాడి పరిష్కరించడానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ రావూరి వెంకటరమణ, బుజ్జి సొసైటీ అధ్యక్షులు బోస్, భాగ్యలక్ష్మి, కుక్కల రామకృష్ణ, లంకా చిరంజీవి, నిమ్మకాయల రామకృష్ణ, పొలికొండ వెంకటేశ్వరరావు, పి ఏలియా, కొయ్యే నాగేశ్వరరావు, హనుమంతరావు, కేతా వెంకన్న, జక్కంశెట్టి రమేష్, జయరాజు, మండల గ్రామ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు NRI కొవ్వలి యతిరాజా నాయుడు తన తల్లిదండ్రుల పేరుతో కొవ్వలి ఫౌండేషన్ మాజీ శాసన మండలి MA షరీఫ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు కొవ్వలి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ తన తండ్రి కొవ్వలి అయ్యం నాయుడు అడుగుజాడల్లో తను సేవా మార్గంలో ముందుకు వెళ్లాలనే ఆలోచనతో కొవ్వలి ఫౌండేషన్ ద్వారా సుమారు 8,000 మంది పేద విద్యార్థులకు పుస్తకాలు ఉచితంగా ఇవ్వడం జరిగిందని, వారి చదువులకు అండగా ఉంటానని అన్నారు. అనంతరం కొవ్వలి ఫౌండేషన్ లోగో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం మాజీ శాసన మండలి చైర్మన్ MA షరీఫ్, నరసాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పుత్తూరి రామరాజు, డాక్టర్ షిరిగినిడి రాజ్యలక్ష్మి, శంకు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. రామ్మోహన్ నాయుడు గారు చిన్న వయసులోనే ధార్మిక చింతనతో, రకంగా ఉదార స్వభావంతో అవసరమైన వాళ్ళని ఆదుకోవాలని మనస్తత్వంతో ఉన్న వ్యక్తి. డబ్బుకు సంపాదించడం గొప్ప విషయం కాదు, హోదాలుగా ఉండటం కూడా గొప్ప విషయం కాదు. కానీ సమాజానికి అవసరమైన వాళ్ళకి, ఎవరైతే అర్హులైన పేదవారు ఉన్నారో వారి అవసరాలను గుర్తించి వారికి సహాయం చేయడం గొప్ప విషయం. నేను రామ్మోహన్ నాయుడుతో మున్సిపల్ ఎలక్షన్స్లో పెద్దగా తిరగలేదు, కానీ ఈ మధ్యకాలంలో వెళ్తున్నప్పుడు, ఆయనతో తిరుగుతున్నప్పుడు ఎక్కడైనా ఏదైనా పరిస్థితి కనబడితే వాళ్ళు ఎవరు, వాళ్ళ పొలం ఏంటి అనేది కూడా ఆలోచించకుండా వాళ్ళకి నా సహకారం అవసరం. వాళ్ళు చెప్పరు. ఒక చోట మేము చనిపోతే వెళ్ళాం, చిన్నపిల్లలు ఉన్నారు, అంటే చదువుకున్న పిల్లలు ఉన్నారు, కాలేజీ చదువుకున్న పిల్లలు ఉన్నారు. అందులో నేను 4 ఏళ్ళు రామ్మోహన్ రెడ్డి వెళ్ళాం. ఉదార్చం వచ్చిన వాళ్ళ పిల్లల దగ్గర మాట్లాడుతుంది, ఏం చేస్తున్నారు ఏంటి వాళ్ళు అడగలేదు. నేను మన చోట ఉంటాను, మీరు రండి, గురించి మీ ఎడ్యుకేషన్ యొక్క ఖర్చు నేను భరిస్తాను అని అడగలేదు. కాబట్టి అడగకుండా అవసరాలు గుర్తించి ఉదారంగా సహకారం చేయడం
అది రామ్మోహన్ నాయుడికే గుర్తుంది. ఇల్లు ఇళ్ల స్థలాల పేరు చెప్పి మహిళలు పేదలను దగా మోసం చేస్తున్న జగన్ ప్రభుత్వానికి నిరసనగా 4వ రోజు మార్కెట్ వీధి, లాక్పేట, గాంధీనగర్ ప్రాంతాల్లో ఇంటింటికి సైకిల్పై తిరిగి పేపర్లు వేసి 2019లో 80 నుండి 90% ఇల్లు పూర్తి చేస్తే 3 నెలల్లో పూర్తవ్వాల్సిన మిగిలిన 10 నుంచి 20% పనులు ఈ 3 సంవత్సరాల్లో అరబస్తా సిమెంట్ గాని ₹1 గాని పెట్టకపోవడంతో ఈరోజు మహిళలు పేదలు కష్టపడుతున్నారు. వారి కష్టాలు బాధలు ముఖ్యమంత్రి తెలియాలనే ఉద్దేశంతో ఉదయం 4 గంటలకు లేచి ఇంటింటికి తిరుగుతూ ప్రజలను మేల్కొల్పుతూ పేపర్లు వేస్తూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మూడు సంవత్సరాలు అయింది. ఒక ఇంటి అద్దెలు కట్టుకోలేకపోతాం. మళ్ళీ మీ భవిష్యత్తు కోసం ఇంటి కోసం మిమ్మల్ని ఇంట్లో దిగబెట్టేంత వరకు, మీరందరూ ఇళ్లలోకి వెళ్ళేంత వరకు మేము మధ్యతరగతి బతకడానికి చాలా కష్టపడుతున్నానండి. వడ్డీ ₹102 ఈ ఇల్లు ఇళ్ళ స్థలాలు ఆడు ఆ రోజు 2019లో 80 నుండి 90% ఇల్లును మనం పూర్తి చేస్తే ఈ 3 నెలల్లో పూర్తి అవ్వాల్సింది ఆ 10-20%, 3 సంవత్సరాలైనా ఒక అర్బస్తా సిమెంట్ అయినా ₹1 పెట్టకపోవడంతో ఇవాళ మహిళల కష్టాలు ఏవైతే ఉన్నాయి. ఆ రోజు ఉచితం అని చెప్పి ఈరోజు బ్యాంకులకి తాకట్టు పెట్టి ఈవేళ 10-12 లక్షల రూపాయల మహిళల నెత్తి మీద అప్పు. అంటే మనం కట్టినటువంటి ఇల్లు ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే బ్యాంకులకు తాకట్టు ఏదైతే పెడుతూ ఉన్నాడు, 640 ఇళ్ళు పెదగొరువులు ఇస్తే వాటిని రద్దు చేసి పనికిరాని సెంటు పట్ట ఏదైతే ఇస్తూ ఉన్నాడు. పట్టణ పరిధిలో ఇవ్వాల్సిన ఇంటి స్థలాలు ఎక్కడో కాజగొప్పలో శివదేవన చెక్కాల 20 కిలోమీటర్ల దూరంలో పీకల లోతు నీళ్ళు ఇచ్చి ఏదైతే మోసం దగా చేస్తూ ఉన్నాడో, మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఏదైతే ఆ మహిళల ఇంటి అద్దెలు, వాళ్ళ వడ్డీలు, వాళ్ళ భారం, కష్టాలు ఆ ముఖ్యమంత్రికి తెలియజేయాలనే ఉద్దేశంతో మరి ఉదయం 4 గంటలు లేచి ఇంటింటికి సైకిల్పై తిరుగుతూ పేపర్లు వేస్తూ నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు మార్కెట్ వీధి, లాకుపేట, గాంధీనగర్ మరి ఇంటింటికి కూడా పేపర్ వేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. పాలకొల్లు పట్టణం 12వ వార్డులో నూతనంగా మంజూరైన పింఛన్ను లబ్ధిదారులకు అందజేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రధాన కార్యదర్శి డీసీఎంఎస్ మాజీ చైర్మన్ యడ్ల తాతాజీ. ఈ సందర్భంగా తాతాజీ మాట్లాడుతూ ఎవరి రికమెండేషన్ లేకుండా పెన్షన్ ఇచ్చేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని, గత ప్రభుత్వంలో మున్సిపల్ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా నేరుగా మీ ఇంటికే వాలంటీర్లు వచ్చి పెన్షన్ అందజేస్తారని, గత ప్రభుత్వంలో పెన్షన్ కోసం లైన్లలో నిల్చుని ఇబ్బందులు పడేవారని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మొదటి తారీఖున తెల్లవారక ముందే మీ ఇంటికి వచ్చి వాలంటీర్ల ద్వారా పెన్షన్ అందజేసే ఘనత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని తాతాజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో మోపిదేవి అప్పారావు, గున్నం గోపి, యాళ్ల రామకృష్ణ, అనిశెట్టి బాబులు, చేగొండి సతీష్, గుద్దాటి తాతాజీ, చెన్ను విజయ్, పాలపర్తే కృపానాథ్ వాలంటీర్లు పాల్గొన్నారు. పాలకొల్లు వైసీపీ కార్యాలయం నందు జాతీయ జెండా రూపకర్త స్వతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జడ్పీ చైర్మన్ మరియు పాలకొల్లు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కౌరు శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సాల నరసయ్య, విప్పర్తి ప్రభాకర్, జమ్ము, కాశీ పెద్ద, మధు, బాకూరి సత్య, నిరంజన్, బండి రమేష్, కెల్లా దుర్గారావు, కొండేటి రవి, తలుపూరి వెంకన్న, పనతుల వీరస్వామి, పెచ్చెట్టి ఏడుకొండలు, సీర్రా నాగరాజు, అన్నవరపు వెంకటరమణ, పితాని రామకృష్ణ, పట్టణ మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పేదవాడి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో పాలకొల్లు అన్నా క్యాంటీన్ వద్ద 592వ రోజు కీర్తిశేషులు బోనం నాగరాజు జ్ఞాపకార్థం వారి భార్య సీతామహాలక్ష్మి, వారి కుమార్తెలు మేహా సుచిత వారి ఆర్థిక సహకారంతో భోజనాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ నాయకులు దాతలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు రామానాయుడు దాతలు అభినందించారు. పాలవలస తులసిరావు, కేశవ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బాబా జరగమ్మా బాబా ఐదు 592వ రోజు మన పాలకొల్లు అన్నా క్యాంటీన్ దగ్గర మరి కీర్తిశేషులు బోనం నాగరాజు గారి జ్ఞాపకార్థం మరి వారి భార్య సీతామహాలక్ష్మి గారు, అదేవిధంగా వారి కుమార్తెలు స్నేహ, సుజిత, వారి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఈరోజు పేదల ఆకలి తీర్చాలి, పేదల కడుపు నింపాలి అనేటువంటి ఆలోచనతో ఉచితంగా భోజనాలు ఏర్పాటు చేస్తున్నందుకు మరి సీతామహాలక్ష్మి గారికి, స్నేహ, సుజిత గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి బోనం నాగరాజు గారు మాకు కూడా మంచి మిత్రులు, మంచి వ్యక్తి. మరి ఆయన ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా చాలా దురదృష్టకరం. ఆయన యొక్క పవిత్రమైనటువంటి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని కూడా మనందరి తరఫున కూడా ప్రార్థిస్తున్నాం. వరద ముంపు గ్రామాల బాధితుల సహాయం కోసం తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు నేడు యలమంచిలి మండలం వడ్డీలంక గ్రామ ప్రజల కోసం నిత్యావసరాలు, తినుబండారాలు అందించడం జరిగింది. రెండు 250 ప్యాకెట్లు ఇచ్చేది. 250 కొన్ని 20 ఉంటాయి, కొన్ని 40 ఉంటాయి, కొన్ని జార్లు. ప్యాకెట్లు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు మన పంచాయతీ మొత్తం ఢిల్లీలో ఉండే ఓకే, వెరీ గుడ్. ఓకే, పాపకి
ఓకే ఓకే ఎమ్మెల్యే గారు ఓటేస్తుంది మనకేం బాధపడ ఇగో నేను మందు పిల్లలకి అన్ని కొనుక్కోమ్మా చేస్తామండి వర్షాలు వచ్చినాయి కదా ఆదుకుందా మనకి 2019 బాగున్నారా మహానుబాబు తెలుగుదేశం రావాలి అని నేను కోరుకుంటున్నానమ్మా. మా ప్రెసిడెంట్ గారు ఏమనుకున్నా మాకు చిన్నప్పటి నుంచి కూడా మాకు తెలుగు పార్టీ తరఫు సరే ఇదిగో మన తెలుగుదేశం పార్టీ తరఫున కొంచెం ఏదో మాకు చేతనైనంత వరకు సాయం చేస్తా ఉన్నామ్మా ఏమో ఓకేమ్మా రాజకీయం అంటే ఏదో పదవుల కోసమో అధికారం కోసమో కాదు, ప్రజలకి సేవ చేయడం కోసం అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క మరి నినాదం ఏదైతే ఉందో దాన్ని అందిపుచ్చుకొని మరి ఈవేళ వరద ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో మరి ఈవేళ అధికారం లేకపోయినా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల యొక్క సహకారంతో ఈవేళ ఆ వరద ముంపు గ్రామాల్లో ఆ యొక్క నిత్యావసరాలు కాయగూరలు మరి ఏదైతే బట్టలు దుప్పట్లు ఏవైతే అందజేస్తూ ఉన్నామో మరి ఖచ్చితంగా ఆ యొక్క పేదలను ఆదుకోవడంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ముందుంటుంది అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేసుకుంటూ, రెండవది ఇప్పుడు ఈవేళ ఒడ్డిలంక గ్రామంలో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకుల సహకారంతో ఇప్పుడు ఇంటింటికి కూడా సరుకులు అందజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా నేను ఒకటి అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని, ఏదైతే ఏటుగట్టు లోపల ఉన్నటువంటి లంక గ్రామాలు వరద ముంపుకు గురయ్యి అంటే ఓకే, పెద్ద ఆశ్చర్యం కలగదు. కానీ వరద ముంపుకి సంబంధం లేనిటువంటివి ఏటుగట్టు బయట ఉన్నటువంటి ఇటువంటి ఒడ్డిలంక గ్రామం కూడా మునిగింది అని అంటే కేవలం ప్రభుత్వ తప్పిదం. ఏదైతే ఇక్కడ లక్ష్మీపాలెం లాకులు ఏవైతే ఉన్నాయో 2 సంవత్సరాల నుండి లాకులు పాడైపోయాయి, తుప్పెట్టిపోయాయి, వాటిని మార్చండి అని ఎస్టిమేషన్ వేసి పంపించినా కూడా ఈ ప్రభుత్వం ఆ లాకులకి మరామతులు చేయకపోవడం వల్ల, ఆ తుప్పుపట్టిన లాకులను మార్చకపోవడం వల్ల ఇంకా ఎంత దారుణం అంటే లాకులకి కనీసం గ్రీజు కూడా పెట్టలేనిటువంటి స్థితులు ఈ స్వాతంత్ర సమరయోధులు కాకాని వెంకటరత్నం గారికి నివాళులు అర్పించిన ప్రముఖులు పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి మరియు పామర్రు ఎమ్మెల్యే కైలే సమక్షంలో బెంచ్ సర్కిల్ దగ్గర తొలగించిన కాకాని వెంకటరత్నం కాంస్య విగ్రహాన్ని తిరిగి పునర్ప్రతిష్ఠించాలని, ఆగస్టు 15లోగా ప్రతిష్ఠించకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తారని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రి ఎమ్మెల్యేల సాక్షిగా హెచ్చరించారు. లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం, స్వాతంత్ర సమరయోధులు కాకాని వెంకటరత్నం గారిని ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆహ్వానించి సన్మానించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో కాకాని వెంకటరత్నం గారి చేసినటువంటి సేవలు, ఆయన వేసినటువంటి పునాదులు ఈరోజు కూడా ఉన్నాయని చెప్పి సంతోషంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రైతులు పక్షపాతిగా పాడి పరిశ్రమ ప్రోత్సహించిన మనిషిగా ఈ ప్రాంతంలో ఇప్పటికి కూడా గ్రామాల్లో
ప్రతి చోట కూడా చూస్తూ ఉంటాం. ఆయన ఉయ్యూరు శాసనసభ్యుడిగా పనిచేసినప్పుడు ఇప్పుడు నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తోట్లవల్లూరు పమిడిముక్కల మండలాల్లో ఆయన చేసిన సేవలు కానీ ఆయన చేసిన అభివృద్ధి కానీ ఈరోజు కూడా చూస్తూ ఉన్నామని చెప్పి కూడా సంతోషంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆయన ముఖ్యంగా ఈ సమాజం పట్ల రాజకీయాల్లోకి రావడమే కాదు, ఆయన సర్పంచ్ దగ్గర నుంచి జైలు శిక్ష అనుభవించి శాసనసభ్యుడిగా 3 సార్లు పనిచేసి తర్వాత ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసి ఈ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో పోరాటాలు, ఎంతో మందికి. ఈ రోజు ముదునూరు గ్రామంలో కాకాని వెంకటరత్నం జయంతి సందర్భంగా ముదునూరు గ్రామ సర్పంచ్ మొవ్వ వెంకటలక్ష్మి, సర్పంచ్ భర్త మొవ్వ జ్ఞానశేఖర్, ముదునూరు ఎంపీటీసీ గంజి స్వర్ణకుమారి హాజరై కాకాని వెంకటరత్నం విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ కాకాని వెంకటరత్నం విద్య పట్ల పల్లెటూర్లు అభివృద్ధి కొరకు ఎనలేని కృషి చేసి పేద ప్రజలకు ఎన్నో విధాలుగా సహాయం చేసినటువంటి వ్యక్తి కాకాని వెంకటరత్నం అని కొనియాడారు. ఈ కార్యక్రమంకు ముదునూరు గ్రామ ప్రజలు హాజరై కాకాని వెంకటరత్నంకు పుష్పగుచ్చాలతో అలంకరించి వారు చేసిన సేవలు గుర్తు చేసుకుని గ్రామంలో వారి గుర్తుగా చాక్లెట్లు, బిస్కెట్లు పిల్లలకి పంచారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పాల్గొన్న కార్యక్రమంగా మన స్వాతంత్ర సమరయోధులందరినీ కూడా గుర్తు తెచ్చుకోవడం, వారి త్యాగాలను మనం అనుభవిస్తున్నాము. అదంతా కూడా వారి కృషిని మనం ఎల్లప్పుడూ కూడా గుర్తు తెచ్చుకోవాలని, వెంకటేశ్వర చేసిన కృషి మన గ్రామానికి అప్పట్లో రోడ్లు సరిగ్గా లేకపోయారు, ఆయన ఎంతో శ్రమించి ఊరిలో రోడ్లు వేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఆయన విద్య కోసం కూడా ఎక్కువగా చదువుకోకపోయినప్పటికీ కూడా అందరికీ విద్య సమాన హక్కు అందాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో కూడా హై స్కూల్స్ ఏర్పాటు చేయడంలో, బాలకేంద్రాలు ఏర్పాటు చేయడంలో, సొసైటీలు ఏర్పాటు చేయడంలోనూ కూడా ఆయన ఎనలేని కృషి చేశారు. వారి త్యాగానికి అంతా కూడా మనం ఘనంగా నివాళులు అర్పించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చేతులు కవర్ తీయ్యా. ఓకే. స్ట్రాంగర్ బోన్ స్ట్రాంగర్ ఇండియా అనే నినాదంతో ఈ సంవత్సరం బోన్ అండ్ జాయింట్ వీక్ను నిర్వహిస్తున్నామని హెల్త్ సిటీలోని Q1 ఆసుపత్రి జాయింట్ రీప్లేస్మెంట్ చీఫ్ సర్జన్ డాక్టర్ రమణమూర్తి పేర్కొన్నారు. బుధవారం ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇండియన్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ 2012వ సంవత్సరం నుంచి ఆగస్టు 4వ తేదీన జాతీయ బోన్ అండ్ జాయింట్ హెల్త్ డేను జరుపుకుంటున్నామన్నారు. ప్రతి సంవత్సరం మన దేశంలో జరిగే మరణాల్లో 11% మరణాలు రోడ్ యాక్సిడెంట్స్ వల్లనే సంభవిస్తున్నాయన్నారు. దేశంలో ప్రతి గంటకు 53 యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని, వారిలో ప్రతి 4 నిమిషాలకు ఒకరు చనిపోతున్నారన్నారు. ఒక ప్రదేశంలో యాక్సిడెంట్ జరిగితే ఆ క్షతగాతులను ఎక్కడకు తీసుకువెళ్లాలి, ఎలా ట్రీట్ చేయాలి, ఎలా ఉంచాలి అనేది సమాజంలో అందరికీ సరైన అవగాహన ఉంటే దాదాపు 20% మరణాలను తగ్గించవచ్చన్నారు. అవగాహన అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇండియన్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ 2012 నుంచి ప్రతి సంవత్సరము ఆగస్ట్ 4వ తారీఖున బోన్ అండ్ జాయింట్ డే అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ బోన్ అండ్ జాయింట్ అనేది సెలబ్రేషన్ లాంటిది కాదు. మా ఆర్థోపెడిక్ సర్జన్స్ కి బేసికల్లీ అవేర్నెస్ ప్రోగ్రామ్ ని, అంటే సొసైటీలో ఈ బోన్ అండ్ జాయింట్ కండిషన్స్ ఏంటి, మస్కులోస్కెలిటల్ ప్రాబ్లమ్స్ వల్ల ఏ విధంగా సఫర్ అవుతున్నారు, వాటికి నివారణ మార్గాలు ఏంటి, దానికి ఎటువంటి చికిత్సలు చేయించుకుంటే కనుక మళ్ళీ నార్మల్గా నడవడం కానీ, నొప్పి లేని జీవితాన్ని కానీ గడపడానికి ఏమేమి చేయాలన్న దాని గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి ఎక్కువగా చేయడం జరుగుతుంది బోన్ అండ్ జాయింట్ డే సందర్భంగా. అయితే గత ఈ ఒక వీక్ అంటే ఆగస్ట్ 1 నుంచి మనము 7th వరకు ఈ బోన్ అండ్ జాయింట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో Q1 హాస్పిటల్ ఆల్వేస్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. ఈ మెయిన్ స్లోగన్ ఆఫ్ ది బోన్ అండ్ జాయింట్ డే ఏంటంటే
హెల్దియర్ ద బోన్స్, హెల్దియర్ ద నేషన్, హెల్దియర్ ద సొసైటీ అనేది విషయం. అంటే స్ట్రాంగర్ ద బోన్, స్ట్రాంగర్ ద ఇండియా. దట్ ఈస్ ద స్లోగన్ ఆఫ్ బోన్ అండ్ జాయింట్ డే. అయితే ఈ సంవత్సరం మేమేం పెట్టుకున్నామంటే ఐఓఏ తరఫున మీ ఆర్థోపెడిక్ సర్జన్స్ అందరం కలిపి ఈ డిఫార్మిటీ, ప్రివెన్షన్ ఆఫ్ డిఫార్మిటీ, డీజనరేటివ్ డిసీజెస్ అంటే ప్రివెన్షన్ అంటే ఈ అరిగిపోయిన వాటి వల్ల ఇప్పుడు నడుములో జాయింట్లు అరిగిపోవడం వల్ల ఇలా వంగిపోవడం కానీ, మోకాళ్ళు అరిగిపోవడం వల్ల వంకరలు కానీ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి, మీరు చూసే ఉంటారు. అదేవిధంగా రొమటలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా కీళ్ళే వంగిపోతుంది. ఇట్లాంటి ప్రివెంట్ చేయటం ఎలాగా, ట్రీట్మెంట్ చేయటం ఎలాగా, ఈ ప్రివెంట్ చేసిన డిఫార్మిటీస్ని ఏ విధంగా కరెక్ట్ చేయొచ్చు ఇప్పుడు సపోజ్ కానీ వస్తే కనుక అనే దాని గురించి ఈ సంవత్సరం ఆ స్లోగన్ మేము తీసుకోవడం జరుగుతుంది. అయితే నేను ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ గురించి అవగాహనలో చాలా సొసైటీస్లో మాట్లాడినప్పుడు కూడా నేను తెలియజేసేది ఏంటంటే ప్రధానంగా 3 అంశాలు మనము మాట్లాడాల్సి ఉంటుంది ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ అంటే. ఒకటి ఫ్రాక్చర్స్, ఎక్కువగా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానీ, స్పోర్ట్స్ ఇంజరీస్ కానీ ఇవి జరగడం, ఆ ఫ్రాక్చర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. అదేవిధంగా ఆస్టియోపోరోసిస్ అని బోన్ మెత్తగా వారిపోవడం వల్ల ఇరిగిపోవడం అనే ఒక కండిషన్ జరుగుతుంది, దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటాం, అదొక దాని గురించి. మూడవ అంశంగా ఆర్థరైటిస్, కీళ్ళు అరిగిపోవడం, పెంచుకోలేకపోయినా పల్స్ కానీ అవి లేకపోయినా ఇమీడియట్గా కార్డియోపల్మనరీ రిససిటేషన్ టెక్నిక్ ఎలా చేయాలనేది చాలా మందికి ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. తద్వారా మనం రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో 20% డెత్స్ని మనం తగ్గించవచ్చు అనేది మా నమ్మకం. మూడో విషయాన్ని తీసుకుంటే ఆర్థరైటిస్ అంటే వయసు రీత్యా జరుగుతున్న ప్రాబ్లము. వయసు రీత్యా అటువంటి అరిగిపోయిన కీళ్ళకి, పూర్తిగా అరిగిపోయిన కీళ్ళతో చాలామంది నడవలేకపోతూ ఉంటారు. 60 సంవత్సరాల పైబడిలో దాదాపు 11 మంది నడవలేకపోతున్నారు 100 మందిలో. అటువంటి వారికి కీళ్ళ మార్పిడి మాత్రమే శాశ్వత పరిష్కార మార్గము. ఇటువంటి కీళ్ళ మార్పిడిని మా Q1 హాస్పిటల్లో రోబోటిక్స్ ద్వారాని అడ్వాన్స్ టెక్నాలజీ, అదేవిధంగా ఎక్స్పర్టైజ్ డాక్టర్స్తో మేము చేయడం జరుగుతుంది. అందువల్ల 100కు 100% మేము కూడా రిజల్ట్ ఇవ్వగలుగుతాం. ఇటువంటి టెక్నాలజీ అవైలబుల్ అని కూడా, ఇటువంటి టెక్నాలజీ కానీ ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి సెంటర్స్ గురించి కూడా మేము తెలియచేయడానికి కోసం ఈ బోన్ అండ్ జాయింట్ వీక్ని చేయడం జరుగుతుంది. తద్వారా ప్రజలు అన్నమాట ఇటువంటి ఫెసిలిటీస్ని వాడుకోగలుగుతారని మా ఉద్దేశం. నేను డాక్టర్ రమణమూర్తి, చీఫ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, Q1 హాస్పిటల్, హెల్త్ సిటీ, విశాఖపట్నం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పాలకొల్లు పట్టణం 12వ వార్డులో నూతనంగా మంజూరైన పింఛన్లను లబ్ధిదారులకు అందజేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రధాన కార్యదర్శి DCMS మాజీ చైర్మన్ ఎడ్ల తాతాజీ. కొంతేరు గ్రామంలో నూతనంగా మంజూరు అయిన పింఛన్లు లబ్ధిదారులై స్వయంగా పంపిణీ చేసిన జడ్పీ చైర్మన్ కౌరు శ్రీనివాస్. నరసాపురం తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు NRI కొవ్వలి యతిరాజా నాయుడు తన తల్లిదండ్రుల పేరుతో కొవ్వలి ఫౌండేషన్ను ప్రారంభించిన మాజీ శాసన మండలి MA షరీఫ్. స్వాతంత్ర సమరయోధులు కాకాని వెంకటరత్నం గారికి నివాళులు అర్పించిన ప్రముఖులు. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.